అప్పటికి ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మిర్చి సినిమా విడుదలై 4 ఏళ్లు పూర్తయి 5 ఏళ్లు నడుస్తుంది. 2013 ఫిబ్రవరిలో మిర్చి రిలీజ్ అయింది. మిర్చికి ముందు ప్రభాస్ నటించిన రెబల్ ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకున్న, దానికి ముందు ప్రభాస్ యాక్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చిత్రాలు కూడా ఘన విజయాలు సాధించాయి. మరి ఈ పరిస్థితుల్లో బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూజన్ కోసం ప్రభాస్ కి పారితోషికం ఎంత మొత్తం చెల్లించి ఉంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం కానుంది. చెయ్యాలంటే ఈ 4 ఏళ్లలో ప్రభాస్ తక్కువలో తక్కువ 7-8 సినిమాలు చేసి ఉండేవాడు. అప్పటి ప్రభాస్ మార్కెట్ ని బట్టి ప్రభాస్ రెమ్యునరేషన్ సినిమాకి సగటున 6-7 కోట్లు అనుకున్నా ఈ పాటికి 40-50 కోట్లు సునాయాసంగా ప్రభాస్ సంపాదించి ఉండేవాడు. కనుక బాహుబలి పార్ట్ 1 మరియు పార్ట్ 2 నిమిత్తం ప్రభాస్ కి కనీసం 40 కోట్లైనా ఇచ్చి ఉండాలన్నది ఓ అంచనా. అయితే బాహుబలి టీంలో పనిచేసిన కొందరు చెబుతున్న దాన్ని బట్టి పారితోషికం గురించి ప్రభాస్ ఎప్పుడూ పట్టుబట్టలేదని తెలుస్తుంది. బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్ కి ఎంత పారితోషికం ముట్టిందన్నది పక్కన పెడితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశమంతా పెరిగిపోయిందని, ఈ రేంజ్ ని ఇప్పట్లో ఏ తెలుగు హీరో కూడా అందుకోలేడని ఫిల్మ్ పండిట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్కెట్ కలిగిన ప్రభాస్ కి తగ్గ పారితోషికానికి లెక్కగట్టాలంటే అది రమారమి 50 కోట్ల పైనే ఉంటుందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ 4 ఏళ్లలో లాస్ అయిన డబ్బు మొత్తం ఒకే ఒక్క సినిమాకి సైన్ చేయడం ద్వారా ప్రభాస్ భర్తీ చేసుకోవచ్చని, ఆ తర్వాత చేసే సినిమాలన్నీ ప్రభాస్ కు బోనస్ అని ప్రభాస్ శ్రేయోభిలాషులు ఆనందపడుతున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.